పార్లమెంట్లో కూడా అది ప్రవేశపెట్టే అవకాశం ఉంది అనేటువంటిది, జేపీసీకి దీన్ని పంపించే అవకాశం ఉందంటంతో జమిలి ఎన్నికలపై కేంద్రం స్పీడ్ పెంచిందా అంటే అవుననే వార్తలు వినపడుతున్నాయి. ఇక దీనిపై పార్లమెంట్లో చర్చకు వస్తే విపక్షాలు, ఇండియా కూటమి ఏ రకమైనటువంటి అభ్యంతరాలా లేకుంటే ఏ రకంగా దీని మీద చర్చ జరిగే అవకాశం ఉంది. మరి జమిలి ఎన్నికలు కనుక నిర్వహించాల్సి వస్తే దేశవ్యాప్తంగా జనగణన జరగాలి. జనగణన తర్వాత మరి లోక్సభ కానీ శాసనసభకు సంబంధించినటువంటి డీలిమిటేషన్కి సంబంధించిన అంశం కూడా పెండింగ్లో ఉంది. కాబట్టి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి జనగణన, దాని తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, ఈ తతంగం అంతా పూర్తి కావాల్సి ఉంది. ఇక మరోవైపున ఇప్పుడే ఇటీవల కాలంలోనే 6 నెలల క్రితం, 5 నెలల క్రితం, ఏడాది క్రితం తెలంగాణ ఏడాది అయితే ఆంధ్రప్రదేశ్ 5-6 నెలలే అయింది. ఆ రకంగా నిన్నగాక మొన్న మరి మహారాష్ట్ర జరిగింది, అంత కొద్దిగా ముందు హర్యానా, అంతకన్నా ముందు పోతే కర్ణాటక, ఇట్లా కొన్ని రాష్ట్రాలు ఎన్నికలు మరి నిర్వహించిన నేపథ్యంలో వాటిని ఏ రకంగా పరిగణలో తీసుకుంటారు, ఇలాంటి అనేక ప్రశ్నలు ఇవాళ తెర మీదకి వస్తున్నాయి. దీని మీద ఆసక్తికరమైన అంశం. గత కొద్ది కాలంగా దీని మీద జమిలి ఎన్నికలు అనేటువంటి సాధ్యాసాధ్యాల మీద చర్చలు జరుగుతున్నాం. మరోసారి ఇవాళ కేంద్ర కేబినెట్ ఆ నివేదికను ఆమోదించడం ద్వారా చర్చకు వచ్చింది. ఇదే ఇవాళ మన టాపిక్లోకి వెళ్దాం. వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. దేశంలో మరోసారి జమిలి ఎన్నికల గురించి హై వోల్టేజ్ డిబేట్ నడుస్తోంది. మొన్నటికి మొన్న కోవింద్ కమిటీ సిఫారసులకు ఆమోదం తెలిపిన కేంద్రం ఇప్పుడు జమిలి బిల్ కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చుట్టూ తెర వెనుక ఏం జరుగుతుందన్నదే ఇప్పుడు కీ పాయింట్ గా మారింది. దేశ ఖజానాకు లాభం జరుగుతుంది, ఒకేసారి ఎన్నికలతో భారం ఉండదు. ఇలాంటి మాటల్ని పక్కన పెడితే రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న దిశగా లెక్కలేసుకుంటున్న పరిస్థితి. ఒకే దేశం ఒకే ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఏకాభిప్రాయాన్ని నిర్మించాలని, ఇది రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉందని, దేశం మొత్తానికే బెనిఫిట్ అన్నది జమిలి కమిటీకి నేతృత్వం వహించిన రామ్నాథ్ కోవింద్ మాట. అయితే రోడ్ మ్యాప్ అనుకున్నంత ఈజీ కాదని కొందరు, తలచుకుంటే కానిది ఏముందని ఇంకొందరంటున్న పరిస్థితి. ఎలక్టోరల్ రూల్స్ ఏకీకృతం అవటం, చట్టాలు, రాజ్యాంగాన్ని సవరించడం దాకా కమిటీ ఇచ్చిన సిఫారసుల్లో రోడ్ మ్యాప్ ఇచ్చారు. నిజానికి ఒక దేశం ఒకే ఎన్నికలు అనే ఆలోచనను 1983లోనే ఈసీ మొదటిసారిగా సాధ్యాసాధ్యాలు చూడాలంది. 1999లో లా కమిషన్ 170వ రిపోర్టులో లోక్సభకు అలాగే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. 2015లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇచ్చింది. ఖర్చులు తగ్గటం, పరిపాలనా సామర్థ్యం మెరుగుపరచడం వంటి ఉపయోగాలను హైలైట్ చేసింది. ఇక బీజేపీ అయితే ఎన్నికల మేనిఫెస్టోలోనే ఈ హామీ ఇచ్చింది. అయితే ఈ జమిలి మ్యాటర్పై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవటం కీలకంగా మారుతోంది. కొందరికి ఇష్టం, ఇంకొందరికి ఎందుకు కష్టమవుతోందన్నదే ఇప్పుడు మ్యాటర్. కోవింద్ కమిటీకి సిఐఐ ఇచ్చిన రిప్రజెంటేషన్లో కొన్ని కీలక విషయాలను ప్రస్తావించింది. ఒకేసారి ఎన్నికలు సవాలే అయినా ఖర్చును ఆదా చేసి ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలిగిస్తుందన్నది. ఏడాదిలో ఎప్పుడూ ఏదో ఒక చోట ఎన్నికలతో కోడ్ ఉండడం, అభివృద్ధి పనులు ఆగిపోవటం వంటి సమస్యలుంటాయి. అంతేకాదు ప్రైవేట్ రంగం ఎన్నికలకు నెలల ముందు, ఆ తరువాత పెట్టుబడులు పెట్టేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపబోవంటున్నారు. సో ఏ లెక్కలు ఎలా ఉన్నా పొలిటికల్ లెక్కలు మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి. జమిలిపై కాంగ్రెస్ మొదటి నుంచి వ్యతిరేకత చూపుతోంది. గతంలో కోవింద్ కమిటీ నుంచి అధీర్ రంజన్ చౌదరి వైదొలిగారు కూడా. టీఎంసీ, డీఎంకే, ఆప్ వంటి అనేక ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా జమిలిని వ్యతిరేకిస్తున్నాయి. ఇదంతా జిమ్మిక్కే అంటున్నారు. జాతీయ సమస్యల ముందు ప్రాంతీయ, స్థానిక సమస్యలు హైలైట్ కాకుండా పోతాయని గుర్తు చేస్తున్నారు. చిన్న పార్టీలు, చిన్న రాష్ట్రాలు తమ ఇష్యూస్ ను దేశం ముందు ఉంచడం కష్టమవుతుందంటున్నారు. ఒకవేళ కేంద్రం జమిలిపై వేగంగా ముందుకు వెళితే దీన్ని విస్తృత సంప్రదింపుల కోసం ఈ బిల్ ను జేపీసీకి పంపుతుందంటున్నారు. మరి దీనిపై విపక్షాలు ఎలాంటి స్ట్రాటజీతో వెళతాయన్నది చూడాలి.